హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ లక్ష్మికళ. ఈరోజు అయితే నేను మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సింపుల్గానే సెలబ్రేట్ చేసాము. ముందుగా ముగ్గు పెట్టాము, మామిడాకులు కట్టాము, తర్వాత మామిడికాయలు చూపిస్తున్నాను మీకు, అవి జంటగా వచ్చాయని. తర్వాత ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా షడ్రుచులన్నీ కలిపి మనం చేయాలి ఉగాది పచ్చడి అనేది. అన్నీ కరెక్ట్ క్వాంటిటీలో వేస్తేనే చాలా టేస్టీగా వస్తుంది. ఈ షడ్రుచులు అనేవి మనలో మాత్రమే సంతోషము, బాధ, దుఃఖము ఇవన్నీ ఎలా ఉంటాయో అవన్నీ కలగలుపుతేనే ఉగాది పచ్చడి అన్నమాట. పండగలు ఎందుకు వస్తాయో చెప్పండి. ఎందుకంటే నా ఒపీనియన్లో తెలిసిన కాడికి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంత బిజీ లైఫ్లోంచి కనీసం ఆ ఒక్క రోజన్నా అందరితో కలిసిమెలిసి ఉండి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రశాంతంగా. ఒక డే అంటూ మనకు కేటాయిస్తారు అన్నట్లుగానే నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏదైనా అదర్ రీజన్ ఉండొచ్చేమో, నాకు తెలిసినది నేను చెప్తున్నాను అనమాట. పండగ అంటే బ్యాంగిల్స్ ఇలాంటివే కదండి. నాకైతే పండగ వస్తే ఎక్కువ మట్టి గాజులు వేసుకోవడం ఇష్టం అనమాట. కొంతమంది డే టు లైఫ్లో కూడా వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం అనమాట. పండగ వస్తే కానీ ఫ్రైడే కానీ నాకు గడపను అలంకరించుకోవడం అనేది చాలా ఇష్టం అనమాట. తర్వాత నేను దేవుని పూజ ఇలా చేశానని మీకు చూపిస్తున్నాను. ఉగాది పచ్చడితో నేనైతే కంప్లీట్ చేశాను అనమాట. పిండి వంటలన్నీ మళ్ళీ చేశాను పూజ అయిపోయిన తర్వాత, నాకు కుదరలేదు. ముందు రోజు అయితే నేను కోన్ పెట్టుకున్నాను అనమాట. కోన్ పెట్టుకొని మా బాబు లేసేసరికి వాష్ చేసేసుకున్నాను. మహా అంటే ఒక 20 మినిట్స్ పెట్టుకుని ఉంటే గొప్ప అనమాట. అయినా కూడా లైట్గా పండింది. ఏంది అసలు ఈ చేతికి డిజైన్ ఏంది అన్నట్లు పీకేస్తున్నాడు. ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఎంత పీకినా అది రావట్లే అంటున్నాడు. ఇలాంటివన్నీ చూస్తే అబ్బా చాలా క్యూట్గా బుజ్జిగా అనిపిస్తారు. అసలు ఏం తెలియదు అనమాట వాళ్ళకి, అది కోనని తెలియదు, ఏం తెలియదు కదండి. ఇలా క్యూట్గా ఉంటారు. తర్వాత అయితే మేము గుడికి వచ్చేసాము ఈవినింగ్. ముందు హరిహర టెంపుల్కి వెళ్ళి తర్వాత అనంతపూర్లో హౌసింగ్ బోర్డులో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్ అయితే చాలా బాగా ఉంటుంది ప్రశాంతంగా. ప్రతి టెంపుల్లో వీడియో తీయడం అనేది నాకు అంత ఇష్టం ఉండదు అన్నమాట. మాకు తెలిసిన వాళ్ళు వస్తే మాట్లాడుతున్నాము, మళ్ళీ ప్రదక్షిణలు చేసేసామన్నమాట. ఇద్దరం వెళ్తున్నాము. ప్రశాంతంగా ఉంటుంది ప్రదక్షిణ చేయడానికి, పిల్లలు తీసుకొనైనా రావచ్చు అనమాట. ఇది మేము ఉండే చోటికి చాలా దూరంగానే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండాలి కదా. ఇది మేము సెకండ్ టైం విజిట్ చేస్తున్నాం. అక్కడ వచ్చేసి మనకు అర్చనకు టికెట్ ఇస్తారనమాట. మన అర్చన చేయించుకుంటే తర్వాత మనకు కుంకుమ కూడా ఇస్తారు. ఈ గుళ్ళో వచ్చేసి చాలా పెద్ద స్టాచ్యూ అనమాట ఆంజనేయ స్వామిది వచ్చేసి. టెంపుల్ కూడా చాలా బాగా ఉంటుంది. బయటకు వచ్చేసిన తర్వాత ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాము. ఆ తర్వాత కొంచెం ముందరే కొంచెం ఫౌంటైన్ లాగా ఉంటుందన్నమాట. శివుడికి వాటర్ వచ్చినట్లు తలపై నుంచి చాలామంది ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారు. ఇక్కడ నుంచి మనకు బాగా కనిపిస్తుంది ఆంజనేయ స్వామి స్టాట్యూ అనేది. తర్వాత మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఒక చిన్న క్లిప్ తీసాను. ఎక్కువ తీయనమాట టెంపుల్స్లో వీడియోస్ అనేవి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. ఆ తర్వాత అక్కడ నుంచి ఒక పార్క్ అయితే వచ్చేసామన్నమాట. చాలా బాగా ఉంటుందంట ఈ పార్కు. మేము ఇదే ఫస్ట్ టైం అనమాట విజిట్ చేయడం. ఎందుకంటే మేము ఉండే చోటుకి ఇక్కడికి చాలా దూరం ఉంటుంది కదా, ఎలా వచ్చామని విజిట్ చేసామన్నమాట. ఇది వచ్చేసి దీన్ని చూసి మా బాబు చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. చాలా బాగుంది ఎక్కాలా అనేటట్లుగా. అంటే 5 మినిట్స్కి వచ్చేసి 50 రూపీస్ అనమాట. అంటే మినిట్కు 10 రూపీస్ అనే లెక్క అని చెప్తున్నాడు. అంటే 2 ఇయర్సే కదా, అలానే కూర్చోబెట్టి వదిలేస్తే ఉండలేడనేసి మా హస్బెండ్ ఎక్కించామన్నమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా బాబు ఎక్కించినందుకు. ఆ తర్వాత మొత్తం ఆ పార్క్ అంతా ఒక చుట్టూ వేసేసాము. ఆ తర్వాత సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా ఏం వీడియోస్ ఏం తీయలేదు. తర్వాత బయట పానీపూరి అవి తినేసి వచ్చేసామన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.